పూచేటి పూల రాగాలతో పూచేటి పూల గంధాలతో పావులు కదపడం అంటే ఏంటో అనుకున్నా, లూడో పావులు కదుపుతున్నారు. శ్రీకాంత్ అన్న గురించి చెప్పడానికి నా దగ్గర ఉండే శక్తి సరిపోదు, నా దగ్గర ఉండే వెకాబులరీ సరిపోదు. అతను రాత్రి ఉదయించే సూర్యుడు. మనం అందరం పడుకున్న తర్వాత నన్ను నిద్ర లేస్తాడు. లే, బెడ్ మీద నుంచి పైకి లే, పద బయటికి వెళ్దాం, తిరిగి వద్దాం, జింజర్ లైమ్ సోడా తాగుదాం అంటాడు. మనం చెప్పలేని సమాధానాలు తాలూకు ప్రశ్నలు మన మీద సంధిస్తాడు. మన బెడ్రూమ్ లోకి వస్తాడు, ఏం చేస్తున్నారని అడుగుతాడు. మాట్లాడకపోతే అలిగి వెళ్ళిపోతాడు. మీ బ్రైట్నెస్ చూస్తున్నారా పైన, సన్ బ్రైట్నెస్ ఎంత ల్యూమెన్స్ ఉంటుందో తెలియదు, కానీ అసలు కళ్ళు తెరిచి చూడలేకపోతున్నాం, అంత బ్రైట్గా హీట్గా ఉంది. హాయ్ గాయస్, ఎలా ఉన్నారు? సో కార్కి ఒక సర్వీస్ ఉంది, ఇప్పుడు కార్కి సర్వీస్ ఒకటి చేయించి చూపిద్దామని చెప్పి ఇప్పుడు షోరూమ్కి వెళ్దాం అనుకుంటున్నాం అందరం. అండ్ బిఫోర్ దట్ మళ్ళీ మా గ్యాంగ్తో ఒకసారి బయటికి వెళ్ళి లంచ్ చేసి అటు నుంచి అటు షోరూమ్కి వెళ్ళి చూపిద్దామని చూస్తున్నా ఆ విషయం. అండ్ కాల్ చేశాను షోరూమ్ వాళ్ళకి, వాళ్ళేమో లైక్ ఆఫ్టర్నూన్ రమ్మని చెప్పారు. సో ఇప్పుడు అలా బయట ఎండలు మామూలుగా లేవు, గోలు తీరిపోతున్నాయి. నిన్నే వర్షాలు పడి అంతా సెట్ అయిపోయింది అనుకున్నాం, మళ్ళీ అగైన్ ఆఫ్టర్నూన్ బ్యాటింగ్ మామూలుగా లేదు. అసలు పెట్టాల్సిందే క్యాప్. సాయి, నీ బండి సర్వీస్కి ఇస్తా అన్నావు కదా, ఎప్పుడు ఇచ్చాను? వాటర్ సర్వీస్ ఇచ్చాను ఆల్రెడీ. ఓకే ఓకే, నేను పడుకున్నప్పుడు వెళ్ళావా? అచ్చా అచ్చా, ఓకే. అండ్ కార్కి కూడా ఒకసారి షోరూమ్కి తీసుకెళ్ళాలి మనం. అక్కడ యాక్చువల్లీ మిర్రర్ సైడ్ వెళ్ళిపోయింది కదా క్యాప్, అది ఒకటి యాక్చువల్గా విడిగా దొరకట్లేదు, అది స్పేర్. మనము ఆర్డర్ పెట్టుకుని వాళ్ళు తెప్పిస్తారంట. అది ఎర్రగడ్డ కాదు, అక్కడ మన గచ్చిబౌలిలో, సారీ గచ్చిబౌలి కాదు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర యుఎస్ ఎంబసీ ఏదో ఉంది కదా, అక్కడ అక్కడ షోరూమ్ సర్వీస్ సెంటర్ ఉంది, అక్కడ దొరుకుతాయి అనుకుంటా. ఏమో అంటే ఎగ్జాక్ట్ ప్రైస్ చెప్పట్లేదు వాళ్ళు. సో షోరూమ్కి వెళ్ళి డైరెక్ట్గా కనుక్కుందాం అక్కడ అని చెప్పేసి. అంటే సస్పెన్షన్ ఇష్యూస్ కూడా ఉంది, చిన్న బుష్ ఉంది చిన్నది, అదేదో చేంజ్ చేయాలంట అది ఒకసారి. ఎండ, మీ బ్రైట్నెస్ చూస్తున్నారా పైన, సన్ బ్రైట్నెస్ ఎంత ల్యూమెన్స్ ఉంటుందో తెలియదు, కానీ అసలు కళ్ళు తెరిచి చూడలేకపోతున్నాం, అంత బ్రైట్గా హీట్గా ఉంది. చూపిస్తా చూడండి బ్యాక్ కెమెరాలో. చూసారుగా, మామూలుగా లేదు. మళ్ళీ మనం ఇప్పుడు శ్రీకాంత్ అన్న వాళ్ళని అలా పిక్ చేసుకుని, సో లంచ్ ఫినిష్ చేసిన తర్వాత షోరూమ్కి వెళ్ళాలి. అండ్ నీ బైక్ ఎప్పుడు ఇస్తా అన్నాడు? బైక్ తీసుకుని ఇంటి దగ్గర పార్క్ చేసి వెళ్ళిపోదాం. సీట్ బెల్ట్ మ్యాండేటరీ. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సీట్ బెల్ట్ మ్యాండేటరీ, అస్సలు స్కిప్ చేయొద్దు, సేఫ్గా ఉండండి. నాకు సిటీలో అన్ని ప్లేసెస్ కన్నా ఒక ప్లేస్ చాలా బాగా ఇష్టం. ఇక్కడ అన్ని చెట్లు ఎక్కువ ఉంటాయి, ఎప్పుడు మళ్ళీ 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 రావాలనిపించే ప్లేస్ ఇది నాకు. సో సాయి వాళ్ళ ఇంటి దగ్గరలో ఇక్కడ ఉంటుంది, లైక్ చూపిస్తా చూడండి ఇది. సో ఇది బిహెచ్ఎల్ రోడ్, ఇది ఫేస్. వావ్, సాయి డ్రైవ్ చేస్తున్నాడు, నేను కొత్త రోడ్లు ఎక్స్ప్లోర్ చేపిస్తున్నాడు మనకి. సీనరీ బాగుంటుంది అంట, పూలు చెట్లన్నీ. మరి ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేశాడో మనకి తెలియకుండా, ఎవరితో ఎక్స్ప్లోర్ చేసి ఫోటోషూట్స్. అవునవును, అసలు లొకేషన్స్ భలే ఉంది ఇక్కడ. చాలా మంది తెలిసే ఉంటుంది బిహెచ్ఎల్ సరౌండింగ్స్ ఉన్న వాళ్ళందరికీ. అదే కదా, అచ్చా, ఓకే ఓకే ఓకే, నైస్. ఒకటి ఉంటుంది కదా, ఒక హీరోది, లైక్ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ఒక సినిమా ఉంటుందా, కామెడీ బాగుంటుంది. దాంట్లో రావు రమేష్ ఆయన యాక్ట్ చేస్తారు.
అది ఒక సీన్ ఉంటుంది, అది ఇక్కడే తీసారు అనుకుంటాను, సేమ్ లొకేషన్ ఇట్లాగే ఉంటుంది. ఆల్రెడీ అక్కడ ఏదో షూటింగ్స్ జరుగుతున్నట్టున్నాయి. సర్లే, ప్రైవసీ. బట్ ఈ చెట్లు కూడా అసలు లైక్ ఈవినింగ్ ఆర్ మార్నింగ్ టైంలో చూడాలి ఇక్కడ. లైక్ నాలాంటి చెట్లు పిచ్చోడికి అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్, ఇంకా ఎడిక్షన్ 24/7. నాకు వెళ్ళబుద్ది యాక్చువల్లీ ఈ రోడ్లో, ఈ ఏరియాకి ఎప్పుడు వచ్చినా లైక్ ఒక సైకిల్ బై వాక్ ఇక్కడే ఉండాలి అనిపించే లొకేషన్స్ ఇవన్నీ బాగుంటాయి. ఇది మెయిన్ రోడ్ టువర్డ్స్ మనకి ఎట్లా ఇది లింగంపల్లి ఫ్లైఓవర్, బిహెచ్ఎల్ ఫ్లైఓవర్కి టువర్డ్స్ వెళ్ళే రోడ్ ఇది. మా వాళ్ళు అటు చేసి మళ్ళీ కాకతీయకి తీసుకొచ్చారు మీల్స్కి. ఈరోజు సమ్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి ఈరోజు మళ్ళీ. సాయి అథెంటిక్ గా అరిటాకులో తింటున్నాడు, నేనేమో డిస్పోజల్ ప్లేట్లు. మన రూప్ కూడా మంచి అథెంటిక్ గా కూకు నాగేసుకోండి, మీకు అన్నం పెట్టి గొప్ప కూకు నాగేసుకోండి. ఓకేనా? ఏం బాగా నువ్వు శ్రీకాకుళం అవార్డు అప్పుడు ఒక మంచి చెట్లు ఉన్నాయి, బ్యూటిఫుల్ ప్లేస్ బిహెచ్ఎల్ అని చెప్పా కదా. సో అక్కడ ట్రీస్, ఫ్లవర్స్ అన్నీ బాగున్నాయి. సో అది షూట్ చేశాను వీడియోస్ కొన్ని, మీకు ఇప్పుడు ప్లే చేస్తాను. బాగుంది, చాలా బాగుంది యాక్చువల్ చూడడానికి అయితే. కెమెరాలో ఎట్లా రికార్డ్ అవుతుందో తెలియదు కానీ, బట్ లైవ్లో చూస్తే మాత్రం బ్యూటిఫుల్గా ఉంది. చాలా బాగుంది. యూ ఫీల్ దట్ ఎక్కడో మనం వేర్ లాస్ట్ ఇన్ ది సిటీ అన్నట్టు, కంట్రీ సైడ్ ఒక విలేజ్ సైడ్కి వచ్చినట్టు. చాలా కామ్ గా, ఇట్స్ నాట్ లైక్ నార్మల్ సిటీ ట్రాఫిక్ లైట్ పొల్యూషన్ కంటే ఆ బర్డ్ చీపింగ్ అంతా వినిపిస్తూ ఉంటుంది. ఇట్స్ లైక్ సూదింగ్ టు యూస్. ఫ్యాంటాస్టిక్, సూపర్. నిజంగా చాలా బాగుంది. లైక్ ఇప్పుడు పైగా క్లౌడ్స్ ఉన్నాయి, ఇప్పుడు మార్నింగ్ అంతా సన్, ఇప్పుడు చాలా క్లౌడ్స్ ఉన్నాయి. అసలు లైక్ బ్యూటిఫుల్ వెదర్ ఇప్పుడు అసలు చాలా అంటే చాలా బాగుంది. లైక్ యు ఫీల్ లైక్ సింగింగ్. లేటి పూల రాగాలతో పూచేటి పూల గంధాలతో మంచు తాకి
కోయిలా మౌనమైన వేళలా ఆమని పాడవేం హాయిగా. See, after looking at this, I think I feel like singing this song. And this look. సో మొత్తానికి మంచి ప్లేస్కి వచ్చాం మనం కదా ఈరోజు. Yes. సో డ్రిజిల్ చినుకులు వస్తున్నాయి యాక్చువల్గా. బట్ ఈ ప్లేస్ని వదిలి వెళ్ళాలంటే అసలు మనసు రావట్లేదు. లిటరలీ లైక్ ఎక్కడో మనం ఏదో కొత్త డిఫరెంట్ వరల్డ్. That serenity you don't see every day. Because మనకి మన దైనిక కార్యాచరణలో మనం కాంక్రీట్ జంగిల్స్ మధ్య ఇరుక్కుపోయి వీఆర్ నాట్ అప్రిషియేటింగ్ ద బ్యూటీ. పొద్దున్నే ఇక్కడికి వస్తే వాకింగ్కి నాలాంటి వాడు కూడా చాలా సన్నబడిపోతాడు. హే, ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్ నాట్ బికాస్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ పొల్యూషన్ ఫ్రీ, బికాస్ ఆఫ్ ఇన్ని చెట్లు ఉన్నందుకు మనకి ద పర్సంటేజ్ ఆఫ్ ప్యూరిటీ ఇన్ ఆక్సిజన్ ఇస్ మోర్. అవును. అందుకని మనం పొద్దున్నే ఎక్కడ ఇఫ్ యూ కెన్ చూస్ దిస్ ప్లేస్ ఫర్ వాకింగ్ ట్రాక్, ఐ థింక్ వీ హ్యావ్ గుడ్ ఎయిర్, గుడ్ ఆక్సిజన్ ఫర్ సమ్ టైమ్. I think it's the natural vegetation is very good. బాగుంది. ప్రతి అంగుళంకి చెట్టు ఉండటం వల్ల నాకు తెలిసి కట్టిక సమ్మర్లో కూడా బిహెచ్ఎల్లో చల్లగా ఉంటుంది. నాకు తెలిసి చాలా మంది ఐ థింక్ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తున్నారు కదా చాలా మంది. ఇక్కడే షూట్ చేస్తున్నట్టున్నారు రీల్స్ అన్ని. వాళ్ళు చాలా మంది తెలిసే ఉంటుంది మీకు ఇన్స్టాగ్రామ్ ఫాలో. ఐ థింక్ నాట్ ఓన్లీ ఇన్స్టాగ్రామ్, లైక్ మన సినిమాలో చూపించే చాలా కాలనీస్ అన్ని. ఎగ్జాక్ట్లీ. సో బిహెచ్ఎల్ ఇక్కడ చాలా కాలనీస్ చూపిస్తారు కదా. ఒక సమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉండే క్యారెక్టర్స్ ఏమన్నా సీన్స్ ఏమైనా ఉంటే బిహెచ్ఎల్ అని షూట్ చేస్తారు. బ్యాంక్ ఎంప్లాయ్ అంకుల్, ద గవర్నమెంట్ ఆఫీస్ క్లర్క్ అంకుల్, అంకుల్స్ హౌస్ అందరూ ఇక్కడ ఉంటారు. వాళ్ళ హౌస్ సెటప్ వేయాలి చూడండి, మ్యాక్సిమం ఇక్కడ షూట్ చేస్తున్నారు ఈ మధ్యన. చంద్రమోహన్ గారు పాత సినిమాల్లో మిడిల్ క్లాస్ అంకుల్ క్యారెక్టర్లని ఇక్కడ బిహెచ్ఎల్లో ఉంటారు అనమాట. ఓ ఇట్స్ రైనింగ్. వర్షం స్టార్ట్ అయిపోయింది సడన్ ఆల్ ఆఫ్ సడన్. తడిచిపోతున్నాం. పోండి, అన్లాక్ ద కార్. తడిచిపోతున్నాం ఫుల్. స్టార్ట్ అయిపోయింది రైన్. బ్రో కమ్. అన్లాక్ కర్దో. ఇలా రైన్ పడుతుంటే ఇది ఐ థింక్ కెమెరా ఎంతవరకు క్యాప్చర్ చేస్తుందో తెలియట్లేదు కానీ అన్న. వావ్, చైల్డ్హుడ్ మెమరీస్. మన విలేజ్లో ఉన్నప్పుడు చెట్లు ఉండే కదా, ఇలా ఇట్లా వర్షం పడుతున్నప్పుడు ఆ చెట్ల కింద ఆడుకుని లైక్ లాస్ట్ ఒకసారి వెళ్ళిపోవాలని ఉంది యాక్చువల్గా. మెమరీస్ బ్యాక్ అంతా. ఆ రోజులు మళ్ళీ రావు కానీ కావు. లైక్ అన్ని పాత పాటలు కూడా గుర్తొస్తుండే. పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లు, లోకంలో కన్నీరింకా చెల్లు. లిటరలీ వావ్ ఫీలింగ్ అంటాం కదా, అట్లా ఉంది రోడ్స్ అన్ని. సరే అట్లా ఉందో రోడ్స్ అండ్ క్లైమేట్స్. హెవెన్ ఆన్ ఎర్త్ అంటే ఏదైనా ఉందంటే బిహెచ్ఎల్. ఎప్పుడు అదే పాడాం మేము సాంగ్. మీరిద్దరు మాతో మాట్లాడట్లేదు, బిజీగా ఉన్నారు. బ్యూటిఫుల్ గా వెదర్ ఉంది, మేము మంచి సాంగ్స్ పాడుతున్నాము అనురూప్ నేను. అయినా కూడా మా వాళ్ళు లూడో ఆడుతున్నారు, అందుకే పెట్టా లూడో లెజెండ్స్ అని వాళ్ళకి పేర్లు. చూడండి ఎంత సీరియస్ గా ఆడుతున్నారు. ఒలింపిక్ క్రీడాకారులు కూడా ఇంత పెద్ద ఇదిగా వారు ఏదో పెద్ద దేశానికి స్వాతంత్రం చెస్ ఛాంపియన్ రేంజ్ లో ఫీల్ అవుతారు. ఏమన్నంటే వెనకాల అన్లాక్ చేసి దిగి వెళ్ళిపోతా ఉంటారు ప్రతి. చెప్తున్నా నిజంగానే, ఒలింపిక్స్ లో లూడో పెడితే మా వాళ్ళు కప్పు కొట్టుకొస్తారు, ఖచ్చితంగా ఇండియాకి మెడల్ కొట్టుకొస్తారు. వాళ్ళు మొత్తం అల్గారిథం చదివేశారు. లూడో అల్గారిథం ఈ టైంలో ఏం పడుతుంది, ఈ టైంలో ఎట్లా వేయాలి మొత్తం చెప్పేస్తున్నారు వాళ్ళు. పావులు కదపడం అంటే ఏంటో అనుకున్నా, లూడో పావులు కదుపుతున్నారు. ఐ థింక్ దీస్ ప్లేసెస్ ఆర్ వెల్ నోన్ ఫర్ దిస్ లోకల్ పీపుల్. ఐ థింక్ తెలిసే ఉంటుంది. చెన్నై, హైదరాబాద్ లో ఇప్పటి నుంచి ఉండే వాళ్ళకి పుట్టి. ఎందుకంటే పెద్దమ్మ తల్లి టెంపుల్. సో ఇది బిహెచ్ఎల్. ఇది కార్పొరేట్ ఆఫీస్. ఇక్కడ కార్పొరేట్ ఆఫీస్ ఉంటే ప్రొడక్షన్ ఎట్లా ఉంటుంది బిహెచ్ఎల్ అంటే ఇక్కడ మెయిన్ ఆఫీస్ వీళ్ళకి. ఇది అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ రిటన్ హియర్. అడ్మినిస్ట్రేటివ్ ఎక్కడ ఉంది?
యా ఓకే ఇట్లా స్లో షిట్ బ్రో బుల్ షిట్ గుద్దేసే వాళ్ళం అయిపోయేది. సో ఇది టెంపుల్, పెద్దమ్మ తల్లి టెంపుల్. అండ్ గాయస్ లుక్ ఎట్ దిస్ థింగ్స్. వావ్ వావ్. गरम चाय, मिर्ची बज्जी. ఓకే हाँ अभी चाहिए इस वेदर में. యాక్చువల్గా ఈ రైన్లో ఇప్పుడు వెళ్తే మనకి ఒక కప్పు టీ, ఇందా చెప్పావు ఏంటిది, మిర్చి బజ్జీ, మిర్చి బజ్జీ, పకోడా, పునుగులు, ఏమాట ఆ మాట, స్వర్గం స్వర్గమే. ఎన్ని 5 స్టార్ హోటల్ ఎన్ని బిల్లు కట్టి వస్తుంది. అంతే, ఏమన్నా రాదు. టాప్ ఫ్లోర్ లో అద్దం నుంచి చూసేదానికి, కార్ అద్దం నుంచి ప్రపంచాన్ని చూసేదానికి చాలా తేడా. చాలా తేడా ఉంది. ఐ జస్ట్ వాంట్ టు షో సంథింగ్. సిమెట్రికల్ గా వచ్చాయి చూడండి చెట్లు కూడా, సేమ్ షేప్ లో ఒకటే line లో. అన్నా చెప్తున్నా, జస్ట్ వాంట్ టు టెల్, ఈ చెట్లు ఇట్లా లేకపోతే అంటే దాన్ని ఏమంటాము, ఎండ్ ఎట్ ద ఎండ్ అంటారు చూసావా, చాలా ఫాస్ట్గా త్వరగా వచ్చేస్తుంది చెప్తున్నా. ఈ గవర్నమెంట్స్, ఈ కార్పొరేట్స్ అందరూ చెట్లు కొట్టేసి మనీ 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 అని చేసేస్తున్నారు, కానీ పర్పస్ ఆఫ్ లైఫ్ని మర్చిపోతున్నారు అందరు. ఇదంతా చూసిన తర్వాత వాట్ ఐ ఫీల్ ఇస్ హిందువదన కొందరదన మందగమన, దట్ ఈస్ హిందువదన కొందరదన మందగమన మొదలొచ్చిన వావ్ వావ్ ఈజ్ ఇంపార్టెంట్. బాస్ ఈజ్ బ్యాక్. బాస్. బాస్ Anup is back. Anup is back. People are teasing me with the name Anup, but nevertheless. యాక్చువల్గా మనోడు పాటలు పాడే దగ్గర వాళ్ళు నేమ్ ఇచ్చారంట, ఊపాడు సాంగ్స్తో ఆ ఫ్లోర్ని షేక్ చేసి ఊపాడంట, అందుకనే అనురూప్ కాదు నీ పేరు ఊప్ అంట. బరువెక్కి కాదు, బరువుతో కాదు, పాటలు పాడి ఊపాడు. తప్పుగా మీరు కామెంట్స్ బ్యాడ్ కామెంట్ చేస్తే ఊరుకోను ప్లీజ్. మర్చిపోయాను, మీకు ఒక లాస్ట్ వీడియోలో మనోడు ఇన్స్టా ఐడి పింగ్ చేశా కదా కామెంట్స్లో, అండ్ మళ్ళీ పింగ్ చేస్తా చూడండి. రేపు కొత్త సాంగ్స్ రాబోతున్నాయి. ఈరోజు ఒక ఇన్స్టాలో ఒక వీడియో వదిలాడు, ట్రెండింగ్, మామూలు ట్రెండింగ్లో లేదు అసలు. అది ఫాలో కొట్టండి మనోడు ఇన్స్టా పేజ్. థ్యాంక్ యూ, ఫాలో కొట్టండి, మంచి కంటెంట్ ఫాలో కొడతాం కానీ ఐడి చెప్పు. ఐడి ఇస్ అనురూప్ ANURWP డాట్ అంతర్నాదం ANTARNADAM అనురూప్ డాట్ అంతర్నాదం. ప్లీజ్ ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్. యుల్ హ్యావ్ నైస్ సాంగ్స్, వింటేజ్ ఓల్డ్ తెలుగు సాంగ్స్, అన్ని సూపర్ హిట్ సాంగ్స్ ఉంటాయి. యుల్ గో ఇన్ టు యువర్ 90s నాస్టాలజిక్ మూమెంట్స్ ఉంటాయి. వావ్, అప్పుడు బాస్ కాదు అనేది, వావ్ నువ్వేమంటావు. ఆల్సో మన గణన ఛానల్ తొందరగా ఫాలో చేయండి. గణన తొందరగా ప్రపంచ యాత్రిక అవ్వాలని. లేదు అది నేను అసలు వద్దు. ఐఎమ్ జస్ట్ కానీ సింపుల్ కానీ మీ ఇంట్లో అబ్బాయిని పక్కింటి అబ్బాయిని చిల్. అండ్ లైక్ మనోళ్ళు అడిగారు కదా పునుగులు అంటే, అరే ఏరేరు వెళ్ళిపోయారు, అసలు పునుగులు కనబడింది అసలు దిగేసి వెళ్ళిపోయారు మొత్తం. చూడండి పునుగులు హ్యాస్ దట్ బిహెచ్ఎల్ ఇక్కడ బండి ఉంది, పునుగులు దిగుదాం అనుకుంటే వర్షం వస్తుంది. నో మైండ్, దిగండి. చలో షో బండి దగ్గర ఉంది, పునుగుల దగ్గర వెళ్దాం పదండి ఒకసారి. వెదర్లో చల్లటి వెదర్, మంచి చినుకులు పడుతున్నాయి. మన వాళ్ళు తగ్గట్లేదు అసలు కుదరదంటే కుదరదు, బండికి వెళ్ళాల్సిందే అన్నారు, తిప్పించారు. ఇక్కడ బిహెచ్ఎల్లో ఒక షాప్ ఉంది, టిఫిన్స్ దొరికి ఫేమస్ అంట. సో సాయి తీసుకెళ్తున్నాడు అక్కడికి, చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. టీ వచ్చిందా? ఇది కప్స్లో ఇస్తారు టీ యాక్చువల్గా. ఓ వద్దంట కప్స్లో, అన్న హైజీన్ క్యాండిడేట్, అందుకే అందరూ తాగే కప్పుల్లో తాగే పేపర్ కప్స్. చియర్స్. సెకండ్ టీ, సెకండ్ రౌండ్. టీ ఈజ్ గుడ్. బూతులు మింగాయి. అనురూప్ ఎంతో మంచి మూడ్లో ఉన్నాడు ఈరోజు, వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. టీ కప్పు, వర్షం, అదిగో ఎవరిని కలిపింది? ఎవరో నీ కలిపింది?
సంబడి దట్ స్పెషల్ లేడీ. హలో బ్రోస్, టీలో వర్షం నీళ్ళు పడుతున్నాయి. ఈ క్లైమేట్కి టీకి That's a fantastic సెట్. feeling. See, not everything can be bought in life. ఫైవ్-స్టార్ హోటల్ ఉండగలం కానీ క్లైమేట్ ఎంజాయ్ చేయగలం. అది జస్ట్ కమ్ అవుట్ ఆఫ్ ది వరల్డ్. గ్లాస్ డోర్ తీసి కాల్ బయట పెడితేనే యూ కెన్ సీ ది వరల్డ్. ప్రపంచాన్ని కాస్ట్లీ కార్ లేదు బై, ఏం లేదు జిందాయి. వచ్చినావా బయటకు వచ్చినావా? ఏంది నీకు ఇంత జ్ఞానోదయం ఎందుకు అయిపోయింది ఇంత చిన్న వయసులో? You have to see the explore the world. కరెక్ట్ కరెక్ట్. ఎంతసేపు అక్కడే కూర్చుని ఆ ల్యాప్టాప్ ముందు కూర్చుని యూఆర్ మిస్సింగ్ అవుట్ ద ఫన్. లైఫ్ మిస్ అయిపోతుంది మనం. అంతేలే, క్లాస్ వీక్నెట్ ఉంటుంది కానీ బట్ దట్ ఈస్ ద ఫ్యాక్ట్. డెడ్ లైన్లు ప్రతిరోజు ఉంటాయి కానీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ వాన టీ వన్స్ వచ్చినప్పుడు నువ్వు ఎక్స్పీరియన్స్ చేయాలి. అయితే సో సాయి కాదు, ఇప్పుడు వ్లాగ్ సాయి షూట్ చేస్తాడంట. సాయి ఫ్రెండ్ నువ్వు షూట్ చేయి, పట్టుకో. సాయి షూట్ చేస్తున్నాడు. పెగ్ పాండి గురించి మొన్న నేను ఇచ్చిన ఎలివేషన్ సరిపోలేదంట. సాయి సాయి హలో అనురూప్, అన్న గురించి ఎలివేషన్ మొన్న అన్న గురించి ఇచ్చిన ఎలివేషన్ సరిపోలేదంట. పెగ్ పాండి గురించి హట్ అయ్యాడు. ఫ్యాన్స్ అడుగుతున్నారు, మన కామెంట్స్ లో కామెంట్స్ పెట్టారు. ఎవరు సైలెంట్ గా ఉన్న అతను పేరేంటి అని అడిగారు కదా యూట్యూబ్. శ్రీకాంత్ అన్న గురించి చెప్పడానికి నా దగ్గర ఉండే శక్తి సరిపోదు, నా దగ్గర ఉండే వెకాబులరీ సరిపోదు. అతను రాత్రి ఉదయించే సూర్యుడు. మనం అందరం పడుకున్న తర్వాత నన్ను నిద్ర లేస్తాడు. లే, బెడ్ మీద నుంచి పైకి లే, పద బయటికి వెళ్దాం, తిరిగి వద్దాం, జింజర్ లైమ్ సోడా తాగుదాం అంటాడు. మనం చెప్పలేని సమాధానాలు తాలూకు ప్రశ్నలు మన మీద సంధిస్తాడు. మన బెడ్రూమ్ లోకి వస్తాడు, ఏం చేస్తున్నారని అడుగుతాడు. మాట్లాడకపోతే అలిగి వెళ్ళిపోతాడు. గొప్ప వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు అలాంటి. అతను జనతా గ్యారేజ్ లో పెద్దమోహన్ లాల్ లాగా గొప్ప వ్యక్తి అన్నమాట. పెద్దమోహన్ లాల్ ఇస్ లైక్ ఫస్ట్ జనతా గ్యారేజ్ ఎస్టాబ్లిష్ చేసిన మోహన్ లాల్ కాదు, ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఉన్న మోహన్ లాల్. ఓహో, మోహన్ లాల్ చిన్న. ఓకే ఓకే, అంటే ఎన్టీఆర్ పెద్ద అయిన తర్వాత ఎన్టీఆర్ పెద్ద అయిన తర్వాత మోహన్ లాల్ అనమాట. అసలు చూసిన తర్వాత ఎవ్వరు మీరెవరు, ఎవరికి వరుసకు ఏమెవరు, అయినా అందరి బంధువులు, జై హో జనతా, జై హో పాండి. తినలేం, కష్టం. తింటావా పానీపూరి చాట్? తింటావా? తింటావా? టీ పానీపూరి మిక్స్ కట్టకూడదు, మర్చిపోయాను. మరి సాయి తాగలేదు కదా టీ. సాయి తింటాడేమో, వెళ్తున్నాడు. You can shoot. See, this is the famous Pani Puri stall opposite to Kirti Mahal. I think everybody who comes here should taste Pani Puri and samosa chaat here. See, it's like homemade and it's beautiful. సాయి ఫేస్ ఏంటి, ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? ఏ బాగా తింటావా? వద్దు. పాండి నువ్వు మర్చిపోయినట్టు ఇప్పుడే మనం టీ తాగాం. అటాక్ చేస్తున్నారు. ఏంది ఇంతకీ? సమోసా చాట్. నైస్. This is the famous place in Kirti Mahal. Now there is somebody people who visit BHL. Please come to this place. Pani Puri and samosa chaat are the best. నువ్వు ఒకటి మర్చిపోతున్నావు, మన ఆడియన్స్ అందరూ తెలుగు వాళ్ళు. BHLకి వచ్చిన వ్యూవర్స్ అందరికి, శ్రోతలకి, మీరు పానీపూరి మరియు సమోసా చాట్ తినదలిచిన ఎడల కీర్తి మహల్ కి వ్యతిరేకంగా కాదు, ఎదురుగా అది ఆపోజిట్ వ్యతిరేకం మిక్స్ అలాగే ఉంటుంది. అందుకే కీర్తి మహల్ బస్ స్టాప్ ఎదురుగా ఉన్న పానీపూరి స్టాల్ లో పానీపూరి సమోసా చాట్ తినండి. నాకు తెలిసి ఇది అద్భుతంగా ఉంది. సో ఇది కీర్తి మహల్, లైక్ ఈ బస్ స్టాప్ అందరికీ తెలిసే ఉంటుంది. స్టార్టింగ్ టు ఫామ్ ప్రసన్నవదనం ధ్యాయే సర్వజ్ఞోపశాంతి శశివదనం అంతేలే. నాట్ డిస్క్రిమినేటింగ్, వి డోంట్ నో దట్. అనూప్ మా వాళ్ళే. అనూప్ చెప్పు. మణివందం బహిర్ముఖం ప్రసన్నవదనం యాక్చువల్ బ్యాక్ సైడ్ చూడండి,
లైక్ క్లౌడ్స్ కనపడుతున్నాయా, డార్క్ క్లౌడ్స్ సూపర్ ఉన్నాయి. యాక్చువల్గా డ్రెస్సెస్ పడుతుంటే ఏమవుతుందంటే మనం చిన్నప్పుడు లైక్ ఆడుతున్నప్పుడు వర్షం వచ్చి మట్టి వాసన ఉంటుంది కదా, లైక్ పల్లెటూరులో ఒక మట్టి వాసన లైక్ ఫీల్ అవుతాం మనం అట్లా. లైక్ సూపర్ ఉంది, బ్యూటిఫుల్గా ఉంది ఈ మూమెంట్. వావ్ వావ్ అనే మూమెంట్సే ఉన్నాయి ఇక్కడ. అన్నావు అయిపోయింది. లైక్ మన వాళ్ళు స్నాక్స్ తిన్నారు, టీ తాగాము, చాట్ కూడా తిన్నారు. సో నవ్ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు పాండి వాళ్ళ రూమ్కి వెళ్తున్నాము, అనురూప్ వాళ్ళ రూమ్కి.